బాధపడకు సాముద్ర. నానమ్మ గతం గుర్తొస్తే తట్టుకోలేదు. అంతేకాదు సాముద్ర, కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేదు. ఆ సమయంలో ఎవరు ఎదురుగా ఉన్నా అలాగే తిడుతుంది. అట్లీస్ట్ ముందుగా మాకు ఒక మాట చెప్పుంటే ఈ డ్రెస్లో నానమ్మ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళం కదా ఫ్రెండ్. నువ్వు హ్యాపీ మూడ్లో ఉన్నావు, అలాగే మమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేయబోతున్నావు అనుకున్నాను సిస్టర్. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు సాముద్ర. ఇంకెప్పుడు ఈ డ్రెస్ వేసుకొని నానమ్మకి ఎదురుపడకు. నోవే. అమ్మమ్మ గుర్తుపట్టే వరకు మా మామ్ డ్రెస్ నేను వదలను, అంతే. ఇప్పుడు పడ్డ మాటలు చాలావా సాముద్ర? మళ్ళీ ఈ డ్రెస్ వదలనంటావెందుకు? అమ్మమ్మ తిట్టినా సరే కొట్టినా సరే I will not leave this dress. అది కాదు ఫ్రెండ్, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను, అంతే. అత్తయ్య డ్రెస్ నీకు చాలా బాగుంది సార్. అత్తయ్య టీనేజ్కి వచ్చినప్పుడు నానమ్మ అత్తయ్య కోసం కుట్టించిన డ్రెస్ అంట ఇది. ఈ డ్రెస్ అంటే నానమ్మకి చాలా ఇష్టం. తను ఎంతో ఇష్టపడి కుట్టించిన డ్రెస్ వేసుకొని నానమ్మ దగ్గరికి వెళ్ళావు కదా, అందుకే నానమ్మ అత్తయ్య మీద కోపంతో నీ మీద కోపడింది. అంతేగాని నానమ్మకి నువ్వంటే ఇష్టం లేక కాదు. ఓకే, నానమ్మ ఎప్పుడైనా నన్ను ఏదైనా అంటే ఆ మాటల్ని నేను బ్లెస్సింగ్స్గా తీసుకునేవాడిని. నువ్వు కూడా అలాగే చెయ్యి, అప్పుడు బాధ ఉండదు. వన్ మోర్ థింగ్, నువ్వు చాలా అందంగా ఉంటావు. మీ అమ్మ డ్రెస్లో ఇంకా అందంగా ఉన్నావు. ఐ లైక్ దిస్ డ్రెస్ అండ్ ఐ లవ్ యూ. ఏంటిది? రే సూర్య, నీకిష్టమని లంగావణి వేసుకొచ్చిందిరా. నచ్చిందా సూర్య? అడుగుతుందిరా, సమాధానం చెప్పవేంటి? కుక్క మీద కంబళి వేస్తే గంగిరెద్ద అవుతుందా అని ఎవరు పడితే వాళ్ళు లంగావణి వేస్తే వాళ్ళకి నప్పుతుందా ఏంటి? నవ్వుతావేంటి సూర్య? నవ్వకేం చేస్తాడు పాపం? అయినా లంగావణి వేసుకున్నంత మాత్రాన శామందో నీకొస్తుందా ఏంటి? అక్క, ఎందుకు ఇలా మాట్లాడి తన్ని బాధ పెడతావు? నేనేమన్నాను చెల్లి? ఎవరి ఒంటికి తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకోవాలి. చూడమ్మా, నీకు చాలీ చాలని బట్టలే బాగుంటాయి. ఇలాంటి ప్రయోగాలు చేసి గుండెల హాడలు కొట్టకు. ముందు కాఫీ తీసుకో సూర్య. వద్దు. అదేంట్రా, కాఫీ తాగి వెళ్ళు. నువ్విస్తే తాగుతాడేమో చెల్లి. ఏంటండి మీరు? ఎప్పుడు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా? మీ మాటలు వినలేక సూర్య కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు. వాడేమీ అందుకు వెళ్ళలేదమ్మా. గుడ్డి కంటికి కాటుకు పెట్టినట్టు తమరు తయారయ్యారుగా, చూడలేక వెళ్ళిపోయి ఉంటాడు. అక్క,
నువ్వు అలా మాట్లాడడం తప్పు కదూ. నీకు తెలియదు చెల్లి, వాళ్ళిద్దరూ మరింత దగ్గర కావాలంటే ఇలాగే రెచ్చగొట్టాలి. సూర్య ఆగు. నేనెలా కనిపిస్తున్నాను నీకు అసలు? కాఫీ ఇస్తే వద్దని వచ్చేసావు. లంగా ఓనిలో నేనెలా ఉన్నానని అడిగితే ఆన్సర్ చేయలేదు. ఏంటిది సూర్య? నేనంటే అంత కేర్లెస్ ఏంటి? ఏం చెప్పాలి? ఈ లంగా ఓనిలో నేనెలా ఉన్నాను? See, this is not a contest. మిస్ ఆంధ్ర మిస్ ఇండియా పోటీ అంతకన్నా కాదు. దిస్ ఇస్ డిఫికల్ట్ టు మీ. డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? మరి ఆ సమంత లంగావనిలో కనిపిస్తే అన్నీ మర్చిపోయి దాన్ని అలాగే ఎందుకు చూసావు? అంటే ఇంకా ఇప్పటి వరకు స్టిల్ యు లవ్ హర్. సే yes or no. దాన్ని ఇంకా లవ్ చేస్తున్నావు కదూ? Yes, yes. No! నువ్వు దాన్ని ఇంకా లవ్ చేయడానికి కుదరదు. మనిద్దరికి పెళ్లి కాబోతుంది. నువ్వు నన్ను మాత్రమే లవ్ చేయాలి, దాన్ని కాదు. మనసులో ఒక మాట, బయటకు మాట చెప్పడం నా చేత కాదు. నిన్ను లవ్ చేయనని, నీతో మాట్లాడనని అది ఆంటీకి మాట ఇచ్చింది. నేను మాట ఇవ్వలేదుగా. అది ఇచ్చింది కదా. అది తన తప్పు. తనలా తొందరపడి మాట ఇవ్వబట్టే ఇంతవరకు వచ్చింది. లేదంటే 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 ఏం చేసేవాడివి? దాన్ని పెళ్లి చేసుకునేవాడివా? డెఫినెట్గా. సూర్య, నువ్వు దాన్ని మర్చిపోవాలి. I can't stop loving her. ఇది ఎప్పటికైనా నీకు ప్రాబ్లమే. ఆలోచించుకో సామాన్య. ఫస్ట్ లవ్ని మర్చిపోవటం అంత ఈజీ కాదు. అలాగని నేను భరించమంటం లేదు. మేబీ యూ డిజర్వ్ సంథింగ్ బెటర్. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. తర్వాత తట్టుకోలేవు. చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫేస్ చూపించడం మానే. సూర్య, నువ్వెంత మాట్లాడినా ఏం చేసినా నువ్వు నా వాడివి. నన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు మాటిచ్చావు. యు కాంట్ ఎస్కేప్. ఈ మాటకి ఆన్సర్ చెప్పలేదంటే నువ్వు నా వాడివే సూర్య. ఆగు. ఏంటే నవ్వుతున్నావు? సూర్యని నీ సొంతం చేసుకుని విన్నర్ అవుదాం అనుకుంటున్నావా? నేను డిసైడ్ అయితే ఈ క్షణం సూర్య నావాడవుతాడు, నో డౌట్. అదే చూస్తా. అదే జరిగిందా? సూర్యని సూర్యని ఏం చేస్తావు? లుక్, నీ మాటలకి వేషాలకి పడిపోవడానికి సూర్య లిల్లీలా కాదు. లిల్లీని మోసం చేసి నీ బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదు సూర్యని నీ వైపు తిప్పుకోవడం, సూర్యని మోసం చేయడం. Are you mad? I love సూర్య.
అలాంటిది సూర్యని నేను మోసం చేయడం ఏంటి? నోర్ముయ్ 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 నోర్ముయ్. నువ్వేంటో నాకు తెలీదా? నీ చూపు, నీ మాట, నీ నడత, నీ ఆలోచన అన్నీ మోసం. టోటల్ గా నీ క్యారెక్టరే మోసం. నీ వేషాలు నా ముందు కాదు. ఏంటి వాగుతున్నావు? నన్ను టచ్ చేసే రేంజ్ కాదు నీది. లుక్, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అదే పనిలో ఉన్నా. నీ పని అయ్యే వరకు నో ఫుల్ స్టాప్. మైండ్ ఇట్. అదే చూస్తాను. అమ్మమ్మ, కాఫీ. నేను అడగకుండానే ఎందుకు కాఫీ మంచినీళ్ళు అని వెంబట పడుతున్నావు? ప్లీజ్ అమ్మమ్మ, హ్యావ్ ఇట్. ఇంక నువ్వు బట్టలు మార్చుకుంటే బాగుంటుంది కదా. ఈ డ్రెస్ బాలేదా అమ్మమ్మ? ఎప్పుడు ఒకే బట్టల్లో ఉండడం బాగుండదు. ఐ లైక్ దిస్ డ్రెస్ సో మచ్ అమ్మమ్మ. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ అంటే నాకు ప్రాణం. ఎంత నచ్చితే మాత్రం అదే బట్టల్లో ఉంటారా? అలా చేస్తే ఇష్టం అనరు, పిచ్చి అంటారు. సాముదిన, ఈ డ్రెస్ కళ్యాణి అత్తదని నానమ్మ గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఎన్నో ఏళ్ళు అయిపోయింది కదా. అవును సిస్టర్, డ్రెస్ కూడా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. నోనో, అమ్మమ్మకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. అలా అయితే ఫస్ట్ చూసినప్పుడు కాకపోయినా ఇప్పుడు ఈ డ్రెస్ కళ్యాణ్ అత్తయ్యదని గుర్తుపట్టాలి కదా. గుర్తుపట్టింది. అమ్మమ్మ గుర్తుపట్టిందని నాకు అర్థమైంది. మీకే అర్థం కాల. లేదు సాముదిన. పద్మవదన, మీరొక లాజిక్ పాయింట్ మిస్ అయ్యారు. ఏంటది? అమ్మమ్మ ఈ డ్రెస్ గురించి అంత పర్టికులర్ గా మాట్లాడింది. ఈ డ్రెస్ మార్చుకోవచ్చు గాని ఎందుకు చెప్పింది? ఇంతకు ముందు ఎప్పుడైనా నా డ్రెస్ గురించి మాట్లాడిందా? ఈ రోజు మాత్రమే అలా ఎందుకు చెప్పింది? ఇది పాయింటే సిస్టర్. ఇది పాయింట్ కాదు, ఇదే అసలు పాయింట్. సరే, నువ్వు అన్నట్టు నాన్నమ్మ ఈ బట్టలు కళ్యాణి అత్త బట్టలని గుర్తుపట్టుంటే ఈ బట్టల గురించి నిన్ను అడగాలి కదా సాముదిన. అడగరు. అదేంటి? అదే కదా లాజిక్. అంతేకాదు, అమ్మమ్మ ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది. అవునా? ఎస్, చూస్తాను అమ్మమ్మ ఎన్నాళ్ళు యాక్ట్ చేస్తుందో. ఎన్నాళ్ళో అంటున్నావు, అప్పుడు దాకా డ్రెస్ చేంజ్ చేయవా ఏంటి? ఎస్. చిచి, అలా అయితే కంపు కొడుతుంది సాముదిన. అయితే ఒక పంచి. ఏంటి? ముక్కు మూసుకో. అమ్మమ్మ ఓపెన్ అయ్యేదాకా అమ్మమ్మ ముందే కూర్చుంటా. నో డ్రెస్ చేంజ్. దట్స్ ఇట్.
వరకు ఇక్కడే కూర్చుంటానన్నావు, బాగుంది. నీకు ఆకలి వేయట్లేదా? భోజనం కూడా చేయవా? అలా అని ఎవరన్నారు? అమ్మయ్యా, భోజనం ఎందుకు తెచ్చావని నా మీద అరుస్తావనుకున్నాను. తిను, నేను వెళ్ళి పడుకోవాలి. అవును, నాకు టవల్ కావాలి, తీసుకురా. టవల్ ఎందుకు? తినేటప్పుడు డ్రెస్ మీద ఏదైనా పడితే డ్రెస్ పాడైపోతుంది. అబ్బో అబ్బో ఏంటి అబ్బో? ఈ డ్రెస్ అమ్మమ్మకి చాలా ఇష్టమైన డ్రెస్ అని చెప్పాను కదా. సరేనమ్మా, తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. అక్క, ఏంటిది? కిందంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటే ఈవిడ గారేంటి ఇక్కడ కూర్చుని తింటున్నారు? ఏం చెప్పమంటావు బాబు, ఈవిడ గారు వేసుకున్న డ్రెస్ కళ్యాణి అత్తది. అయితే ఈ డ్రెస్ చూసి కూడా నానమ్మ గుర్తుపట్టలేదు. సరే, అయితే ఏంటి? నానమ్మ ఈ డ్రెస్ గుర్తుపట్టి అడిగే వరకు ఈవిడ గారు ఇక్కడి నుంచి కదలని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. అది విషయం. భోజనం చేసి వచ్చి కూర్చోవచ్చు కదా. లోపల అమ్మమ్మ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే విన్నావు కదా, ఇంకేమంటావు? ఇంకేమంటాం? ఒక్క మాట అనాలి. ఏంటే సూర్య? పిచ్చి పలు రకాలని. నానమ్మ వచ్చేస్తుంది. నీకసలు బుద్ధుందా? నీకసలు బుద్ధుందా? నీకసలు బుద్ధుందా? నీకసలు బుద్ధుందా? బంగారం లాంటి లంగవోడి పాడు చేశావు. నిన్ను బట్టలు మార్చుకో మార్చుకో అని చెప్తే మాట వినవే. అసలు నీకేం కావాలి? నేను ఆ బట్టలు చూసి గుర్తుపట్టాలి. అదే కదా నీకు కావాల్సింది. అప్పటిదాకా ఈ బట్టలు వదలవు కదా. గుర్తుపట్టడం ఏంటి? అసలు మర్చిపోతే కదా. ఇది కళ్యాణి మొట్టమొదటిసారిగా వేసుకున్న లంగవోణి. ఈ లంగవోణి కోసం ఆ కాలంలోనే నేను ప్రొపరేటర్ గారు ఎన్నో చోట్ల తిరిగి తిరిగి కొన్నాం. గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి. ఈ లంగవోణి వేసుకుని తన ముందుకొచ్చే వరకు చాలా హడావిడి చేశారు మా ప్రొపరేటర్ గారు. గుర్తుంది, ఆ సమయంలోని ఆయన కళ్ళల్లోని ఆనంద బాష్పాలు ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతున్నాయి. ఈ లంగవోణి చూసి కళ్యాణి ఎంతగానో మురిసిపోయింది, చాలా సంతోషించింది. కానీ ఆ సంతోషాన్ని నీరు కార్చింది, మా గుండెల్లో బాధ మిగిల్చింది. మమ్మల్ని దుఃఖంలో ముంచి ఈ లంగవోణితోటే కళ్యాణి వెళ్ళిపోయింది. కళ్యాణి ఈ ఇంట్లోంచి మా మనసుల్లోంచి వెళ్ళిపోయింది. అది గుర్తుంది. ఆ క్షణం నేను ప్రొపరేటర్ గారు ఎంతగా తల్లడిల్లిపోయామో మాకే తెలుసు. అది గుర్తుంది. కళ్యాణికి నడక నేర్పించగలిగాం, కానీ మంచి నడత నేర్పించలేకపోయామని ప్రొపరేటర్ గారు నేను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా బాధపడ్డాం, ఏడ్చాం. అది కూడా గుర్తుంది. అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తున్నాయి.
అమ్మమ్మకి సారీ చెప్తాను. వద్దు సార్.